బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన ట్రైన్ హైజాక్ గురించిన షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చిందండి. అస్సలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేనిది జరిగింది. బలోచ్ ఫైటర్స్ బందీలుగా పట్టుకున్న 214 మందిని చంపేశారంట. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే మంగళవారం రోజు మధ్యాహ్నం ట్రైన్ హైజాక్ జరిగింది. ఈ ఆపరేషన్ లో ట్రైన్ లో ప్రయాణిస్తున్న 450 మంది ప్యాసింజర్స్ ను బందీలుగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ కు బలోచ్ ఉద్యమకారులు పెట్టిన పేరు ఆపరేషన్ డర్రా-ఇ-బోలాన్. మనందరికీ తెలుసు, బలోచ్ ఫైటర్స్ మొదట్లోనే ప్యాసింజర్స్లో ఉన్న ఆడవారిని, చిన్నపిల్లల్ని, ముసలివారిని వదిలేశారు అని. దాదాపు 214 మందిని కిడ్నాప్ చేశారు అని. ఈ 214 మందిలో పాక్ పోలీసులు, పాక్ సైనికులు, పాక్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న ISI సభ్యులు ఉన్నారు. సో BLA పాకిస్తాన్ ఆర్మీకి ఒక డిమాండ్ చేసింది. మేము హాస్టేజ్ను రిలీజ్ చేయాలి అంటే 48 గంటల్లో, అంటే గురువారం మధ్యాహ్నం లోపు పాక్ ఆర్మీ అరెస్ట్ చేసిన బలోచ్ ఉద్యమకారులను, బలోచ్ చిన్నపిల్లల్ని, బలోచ్ ఆడవారిని రిలీజ్ చేయాలి అని బలోచ్ ఫైటర్స్ డిమాండ్ చేశారు. 24 గంటల తర్వాత కూడా రిమైండర్ మెయిల్ పెట్టి హెచ్చరించారు. కానీ యాజ్ యూజువల్ పాకిస్తాన్ ఆర్మీ బలోచ్ యొక్క డిమాండ్స్ను లెక్క చేయలేదు. బుధవారం మధ్యాహ్నం పాకిస్తాన్ ఆర్మీ బలోచ్ ఫైటర్స్ పైన దాడి చేసింది. యాక్చువల్లీ ఈ హైజాక్ ఆపరేషన్ను 33 మంది బలోచ్ ఫైటర్స్ లాంచ్ చేశారు. ఈ బలోచ్ ఫైటర్స్ యొక్క యూనిట్ యొక్క పేరు మస్జిద్ బ్రిగేడ్. వీళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ సోల్జర్స్. ఈ ట్రైన్ను హైజాక్ చేసింది, ఈ మ్యాప్లో చూడండి, బలోచిస్తాన్లో ఉన్న సిబి అనే ఏరియాలోని టన్నల్ నంబర్ 8 దగ్గర, అంటే ఎడారి కొండల మధ్యలో ఈ ట్రైన్ను హైజాక్ చేశారు. హైజాక్ చేసిన తర్వాత ఈ 214 మందిలో కొంతమందిని బలోచ్ ఫైటర్స్ ఏం చేశారు, ట్రైన్ బోగీస్ లోపలే దాచిపెట్టారు. ఇంకొంతమందిని వేరు వేరు చోట్లకు తరలించారు, అంటే కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాలకు తరలించారు అన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం హాస్టేజెస్ ప్రాణాలు కాపాడడానికి ఎటువంటి నెగోషియేషన్స్ చేయలేదు. అట్లీస్ట్ బలోచ్ ఫైటర్స్తో మాట్లాడాలి కదా, మా ప్యాసింజర్స్ను ఏమీ చేయొద్దు, మా పౌరులను ఏమీ చేయొద్దు, మేము మీతో మాట్లాడదాము, లెట్స్ డిస్కస్ అని ఏదో ఒకటి మాట్లాడి అట్లీస్ట్ ఆ టైం లైన్ను, ఆ గడువును, 48 అవర్స్ గడువును పొడిగించాలి కదా. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పాక్ ఆర్మీ అయితే ఈగోకు తీసుకుంది. హాస్టేజెస్ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ తన ఇలీట్ మిలిటరీ వింగ్ అయిన SSG కమాండోస్ను రంగంలో దింపింది. ఈ SSG కమాండోస్ అనేవారు కొండలోయల్లో యుద్ధం చేయడంలో చేయి తిరిగినవారు. అంటే మన పారా SF ఎలాగో పాకిస్తాన్కు SSG అలాగా. పాక్ ఆర్మీ మంగళవారం రాత్రి హెలికాప్టర్స్ను, చాపర్స్ ద్వారా జాఫర్ ట్రైన్ చుట్టూ SSG కమాండోస్ను దించింది. కేవలం 33 మంది బలోచ్ ఫైటర్స్ వందల్లో ఉన్న SSG కమాండోస్తో పరస్పర ఫైరింగ్ జరిపారు. బుధవారం రాత్రి BLA ఫైటర్స్లో 3 వీరగతి పొందారు. శుక్రవారం ఇంకొక 4 చనిపోయారు. టోటల్గా బలోచ్ ఫైటర్స్లో దాదాపు 12 మంది చనిపోయారు. శుక్రవారం ఉదయం పాకిస్తాన్ ఆర్మీ ప్రపంచానికి ఒక డార్క్ ఫాల్స్ చెప్పింది. ప్రపంచం ముందు అబద్ధం ఆడింది. ఏమని అబద్ధం ఆడింది అంటే, పాకిస్తానీ సైనికులు ప్రాణాలకు తెగించి 214 మంది హాస్టేజ్ను రక్షించారు, ఆపరేషన్ ఈజ్ ఓవర్, మేము 33 మంది బలోచ్ ఫైటర్స్ను చంపేశాము అని హీరోలాగా అబద్ధం చెప్పింది పాకిస్తాన్. మనలో కొంతమంది ఏమనుకున్నారు, ఎస్ పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది అంటే మేబీ ఆపరేషన్ క్లోజ్ అయి ఉండవచ్చు, హాస్టేజ్ అందరినీ రక్షించారు అని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ చెప్పాయి, ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ కూడా చెప్పాయి. గురువారం సాయంత్రం 48 గంటల డెడ్ లైన్ తర్వాత బలోచ్ ఫైటర్స్ సైలెంట్గా 214 మంది హాస్టేజ్ను చంపేశారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇంకో పక్క పాకిస్తాన్ ఏమని చెప్పింది, ఆపరేషన్ ఈజ్ ఓవర్, మేము కేవలం 42 గంటల్లోనే రెస్క్యూ ఆపరేషన్ జరిపేశాము, అందరినీ కాపాడాము అన్నట్లు ఏమీ జరగలేదు అని పాకిస్తానీ ప్రభుత్వ నాయకులు నాటకాలు ఆడారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ SSG కమాండోస్ తుక్కుతుక్కుగా ఓడిపోయారంట. యాక్చువల్లీ ఈ ఆపరేషన్ మధ్యలో ఒక బోగీ లోపల హాస్టేజెస్ ఉన్నారు అనుకుని పాక్ SSG కమాండోస్ గుంపులుగా బోగీ దగ్గరకు వెళ్లారు. సర్ప్రైజ్గా బలోచ్ ఫైటర్స్ SSG కమాండోస్ను చుట్టుముట్టి వందల్లో SSG కమాండోస్ను చంపేశారు. 33 మంది బలోచ్ ఫైటర్స్ను ఆపడానికి వందల్లో SSG కమాండోస్ దిగినా కూడా లాభం లేకపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకు కార్గిల్ యుద్ధం గుర్తుకొచ్చి ఉంటుంది. కార్గిల్ యుద్ధంలో మీరేం చేశారు, దొంగతనంగా కార్గిల్, ద్రాస్ సెక్టార్స్లో ఉన్న కొండలపైన కూర్చొని మా సైనికులపైన దాడి చేశారు. కొండపైన ఉన్న మిమ్మల్ని ఓడించడానికి మన సైనికులు ఎంతోమంది వీరగతి పొందారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఒక రెస్క్యూ ఆపరేషన్ జరపాలి అంటే ఎంత కష్టమో? బలోచ్ ఫైటర్స్ అఫీషియల్గా లెటర్ రాసి మరీ చెబుతున్నారంటే ఈ ఆపరేషన్ ఇంకా ఆగిపోలేదు అంటున్నారు. పాకిస్తాన్ సైన్యం ఎన్నో చోట్ల మా పైన దాడులు చేస్తోంది, మా ఫ్యామిలీ మెంబర్స్ను ఎత్తుకుపోతోంది అని బలోచ్ ఫైటర్స్ అంటున్నారు.
బందీలుగా ఉన్న వారందరినీ మేము చంపేశాము. ఎస్ఎస్జి కమాండోస్ యొక్క శవాలను, పాకిస్తానీ ప్యాసింజర్స్ యొక్క శవాలను సైన్యం దాచిపెడుతోంది అంటున్నారు. కార్గిల్లో చనిపోయిన మీ సైనికుల శవాలనే దాచిపెట్టారు. అటువంటిది ప్యాసింజర్స్ ఒక లెక్క మీకు ఎవరంటే లెక్కలేదు. వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకుల్ని జైల్లో వేసి అక్రమంగా అతని పార్టీని దోచుకొని అతన్ని పిఎం పదవి నుండి దించి అక్రమంగా షెహబాజ్ షరీఫ్ ఎలక్షన్ను రిగ్గింగ్ చేసి నాయకుడయ్యాడు. పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఓడిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ లేదు, అక్కడ తొక్క ఏమీ జరగలేదండి. అన్ని అబద్ధాలే. మీకు గుర్తుంటే నా ఫస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పా. ఈ హైజాక్ జరిగిన వెంటనే జనరల్ జీడీ బక్షి గారు ఏమన్నారు, ఆయన కరెక్ట్గా చెప్పారు. ఆయన ఏమన్నారు, పాకిస్తాన్ దగ్గర హాస్టేజ్ రెస్క్యూ మిషన్స్ వంటివి చేయడానికి ఎటువంటి ట్రైన్డ్ యూనిట్ లేదు. మన భారత్లో ఉన్నట్లు ఎన్ఎస్జీ వంటి ట్రైన్డ్ యూనిట్ పాకిస్తాన్ దగ్గర లేదు. ఈ పాకిస్తానీ సైనికులు హాస్టేజ్ను కూడా చంపేస్తారు. వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. కొలాటరల్ డ్యామేజ్ చేసైనా ఈ ఆపరేషన్ను జరుపుతారు. హాస్టేజెస్ సేఫ్ కాదు. ఆల్ ఐస్ ఆన్ బలోచిస్తాన్ అని ఆయన క్లియర్గా ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. పాకిస్తానీ ఎస్ఎస్జి కమాండోస్ పరస్పర దాడుల్లో ఎంతోమంది హాస్టేజెస్ను చంపేసి ఉంటారు, లేదా ఎట్లా పడితే అట్లా ఆపరేషన్ చేసి ఉంటారు. డెఫినెట్గా ఇదే జరిగి ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం దగ్గర ఎంట్రీ ప్లాన్ లేదు, ఎగ్జిట్ ప్లాన్ లేదు. అసలు హాస్టేజెస్ను ఎలా రక్షించాలి అనేది కూడా ఎస్ఎస్జి కమాండోస్కు తెలియదు. ఇంత అన్ప్రొఫెషనల్ చిల్లర సైన్యాన్ని ఎక్కడైనా చూసి ఉంటారా? ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ తమ హాస్టేజెస్ను రక్షించడానికి ఎన్నో రోజులు ప్లానింగ్ చేసింది. అక్టోబర్ 7th రోజు ఇజ్రాయిలీ ప్రజలను ఎత్తుకుపోయిన తర్వాత దాదాపు 15 రోజులు ఇజ్రాయిలీ సైనికులు ప్లానింగే చేశారు. ఎలా రక్షించాలి, గాజాలో టన్నల్స్ ఎలా ఉంటాయి, టనల్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆలోచించి విశ్లేషించుకునే యుద్ధంలో దిగారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ అసలు హైజాక్ ఎక్కడ జరిగింది, టన్నల్ నంబర్ 8 ఎక్కడ ఉంది, హాస్టేజ్ను ఎలా తీసుకురావాలి, బలోచ్ ఫైటర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, శాటిలైట్ మ్యాప్స్లో కూర్చొని ఒక ప్లానింగ్ అసలు ఏమీ లేదు. డైరెక్ట్గా టన్నల్ నంబర్ 8లో దూకారు. 33 మంది బలోచ్ ఫైటర్స్ చేతుల్లో చనిపోయారు. ఇది సమ్మరీ. ఈ విషయాలన్నింటినీ బలోచ్ స్పోక్స్ పర్సన్ అయిన జై బలోచ్ చెప్పారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, డాక్టర్స్, లాయర్స్ ఉన్నారు. ఇది చాలా ప్రొఫెషనల్ ఆర్మీ అంటున్నారు. కడుపు మంటతో పుట్టిన యుద్ధం అండి ఇది. ఈ బలోచిస్తాన్ అనే ప్రదేశంలో డీప్ సీ పోర్ట్ ఉంది, గ్వాదార్ వంటి ఓడరే ఉంది. బలోచ్ భూమిలో హైడ్రో కార్బన్స్ ఉన్నాయి, అరుదైన ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. బలోచ్ భూమి మొత్తాన్ని పాకిస్తాన్, చైనా దేశాలు దోచుకుంటున్నాయి. చైనా బలోచ్ యొక్క గ్వాదార్ పోర్ట్ను కొనుక్కున్నది. గ్వాదార్ను ఆక్రమించింది చైనా. పాకిస్తాన్ బలోచ్ నుండి వచ్చే లాభాన్ని తినేస్తోంది. గత 75 ఏళ్ల నుండి బలోచ్ విప్లవకారులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఫైనల్లీ మొన్న ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళకు రికగ్నిషన్ వచ్చింది. ఈ బలోచ్ యొక్క ఎథిక్స్ చూడండి. హైజాక్ అయిన వారిలో ఆడవారిని, నాన్ ఆర్మీ ప్యాసింజర్స్ను ఆ రోజు రాత్రే వీళ్ళు రిలీజ్ చేశారు. ఓన్లీ పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్కు చెందిన వారిని అరెస్ట్ చేశారు. బలోచ్ ప్రకారం ఇంకా ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ ఈజ్ నాట్ ఓవర్ అంట. ప్రపంచాన్ని మిస్లెడ్ చేయడంలో పాకిస్తాన్కు తిరుగులేదు. ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్లు, వి రెస్క్యూడ్ ఆల్ హాస్టేజెస్ అన్నట్లు అవలీలగా అబద్ధాలు చెప్పారు. మనిషికి సిగ్గుండాలి. అట్లీస్ట్ అబద్ధానైనా కరెక్ట్గా చెప్పడం నేర్చుకోండి. వి డిడ్ ఆపరేషన్. డ్యూరింగ్ ఆపరేషన్ few of hostages were died, few were hospitalized, our soldiers also died. ఇలా కొంచెం నమ్మేలాగైనా అబద్ధాలు చెప్పండి. డైరెక్ట్గా వి రెస్క్యూడ్ 450 passengers within 42 hours. we killed all 33 బలోచ్ మిలిటెంట్స్. ఆపరేషన్ ఈజ్ ఓవర్ అని ఎంత అవలీలగా అబద్ధం చెప్పారు. పాకిస్తాన్ మీడియా జోక్గా మారిపోయింది. పాకిస్తానీ ప్రభుత్వాన్ని, పాకిస్తానీ ఆర్మీ అడగడానికి మీడియాకు స్వేచ్ఛ లేదు. మొన్న టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ బేస్ పైన అటాక్ చేసిందంట. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆల్రెడీ టీటీపీ కంట్రోల్లో వచ్చేసింది. బలోచిస్తాన్ మొత్తాన్ని బలోచ్ ఫైటర్స్ ఆక్రమించుకున్నారు. సింధ్ ప్రావిన్స్ను సపరేట్ దేశంగా చేయాలి అని సింధ్ లిబరేషన్ ఆర్మీ ప్రొటెస్ట్ చేస్తోంది. POKలో ఎలాగో గొడవలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా పాకిస్తాన్ 1-2 ముక్కలు కాదు, దాదాపు 5 నుండి 6 ముక్కలు అయ్యే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాటర్ మిలన్ను కట్ చేసినట్లు పాకిస్తాన్ను కట్ చేస్తున్నారండి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. जय हिंद। 214 बंधक पाकिस्तानी सैनिकों को मारने का दावा। 48 घंटे का अल्टीमेटम खत्म होने के बाद बंधकों को मारा गया। BLA ने बड़ा दावा